యానబెల్ కథలుగా విన్నాం. ఎడ్ అండ్ లారెన్ వారెన్ ఎవరని మీకు తెలియాలి. వాళ్ళు ఎవరు అనే డౌట్ మీకు వస్తే కాంజూరింగ్ సిరీస్ మీరు చూసే ఉంటారు కదా, అందులో హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు కదా, అన్ని సినిమాలో కంటిన్యూ అవుతూ ఈ రియల్ లైఫ్ కపుల్ ఫిక్టీషియస్ క్యారెక్టర్స్ వాళ్ళు 1950s నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల కేసెస్ సాల్వ్ చేశారని, ఇప్పుడు వీళ్ళు సాల్వ్ చేసిన కొన్ని వేల కేసెస్ లో యానబెల్ కేసు కూడా ఒకటి. అలాగే 1970s లో ఈ రాగడీ అండ్ డాల్ అని గిఫ్ట్ గా తెచ్చేవాళ్ళు పేరెంట్స్. అలాగే డోనా అనే ఒక నర్సింగ్ స్టూడెంట్ కి వాళ్ళ అమ్మగారు ఇచ్చింది ఈ రాగడీ అండ్ డాల్. ఎక్కడ కనెక్టికట్ లో దాన్ని ఒక లొకేషన్ లో పెట్టేవాళ్ళు, ఇద్దరు క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళు నర్సింగ్ స్కూల్ కి, మళ్ళీ వెనక్కి వచ్చేసరికి అది ఇంకో దగ్గర ఎక్కడ ఉండేది. ఇప్పుడు ఈ డోనాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు లూ. ఆ రూమ్ గది కలవడానికి వస్తూ ఉండేవాడు అబ్బాయి. ఆ బొమ్మను చూసి రకరకాల విధాలుగా మాట్లాడేవాడు. ఒకనొక రోజు అబ్బాయి రూమ్ లో ఉండగా అమ్మాయి రూమ్ లో లేని టైం చూసి ఆ బొమ్మ అబ్బాయి మీద దాడి చేసిందని, అబ్బాయి బయటికి పారిపోయి వచ్చాడని చెప్పి బయటకు వచ్చి చెప్పాడు అమ్మాయి. షర్ట్ అది ఇప్పి చూస్తే దెబ్బలు అవి తగిలి ఉండే, రక్తం అది కారుతుంది. అప్పుడు వాళ్ళకి భయం పట్టుకుంది, ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు బొమ్మను చూపించడానికి. ఇక్కడ ఈ లారెన్ అండ్ ఎడ్వర్డ్ అని చెప్పింది ఏంటంటే, మీ దగ్గర ఉంటే ఇది సేఫ్ కాదు, మేము తీసుకొచ్చేస్తాం అని 1970s లోనే ఆ బొమ్మను వెనక్కి తీసుకొచ్చేసి కబోర్డ్ లాంటి దాంట్లో పెట్టి బయట పాజిటివ్లీ డు నాట్ ఓపెన్ అని రాసుంది. మాటికి ఓపెన్ చేయదు, ప్రపంచం తలకిందులైనా భూమి బద్దలైనా అని. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.